శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 23వ సర్గం. శత్రువులను పీడించినట్టు రావణాసురుడు ఇట్లు మైథిలితో పలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట అచ్చటి నుంచి వెడలిపోయాడు. రావణుడు అక్కడి నుండి బయలుదేరి అంతఃపురానికి చేరగానే భయంకరాకారులైనటువంటి రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగులు తీశారు. ఆ స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధ పరవశులై పురుషంగా ఆమెతో ఇలా మాట్లాడుతున్నారు. ఓ సీత, రావణుడు పులస్త్య వంశాన పుట్టినవాడు, మిక్కిలి శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకుంఠుని భార్య ఒకటికు నీవు గౌరవముగా ఎందుకు భావించడం లేదు? అనంతరం ఏకజట అనే పేరున్నటువంటి రాక్షసి కన్నులెర్రజేసి సీతతో ఇట్లంటున్నది. షట్ ప్రజాపతులుగా అంటే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కిన 6గురిలో పులస్త్యుడు 4గవాడు. అతడు బ్రహ్మ మానసపుత్రుడిగా సుప్రసిద్ధుడు. తేజస్వి అయినటువంటి విశ్రవసుడు అనే మహర్షి ఆ పులస్త్యుని మానసపుత్రుడు. అతడు తేజస్సున బ్రహ్మ ఎంతటి వాడు. ఓ విశాలాక్షి, సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు. అతడు అరివీర భయంకరుడు. ఆ రాక్షస ప్రభువునకు భార్య ఒకటికు నీవు తగిందానవు. ఓ సుందరాంగి, నేను నురుచున్నటువంటి హితవచనాలని నీవు ఎలా ఆలకింపవు? పెదప పిల్లి కన్నులు కలిగినటువంటి హరిజట అనే రాక్షసి కోపంతో కన్నులు త్రిప్పుచూ 33 దేవతలను దేవేంద్రుడును రావణుని చేతిలో పరాజితులయ్యారు. అట్టి రాక్షసేంద్రుని భార్య ఒకటకు నీవు అర్హురాలవు. రావణుడు గర్వింపదగిన పరాక్రమం కలిగినటువంటి వాడు, మహావీరుడు, సూర్యుడు, రణరంగాన వెన్నుచూపనటువంటి వాడు, మహాబలశాలి, మహాశక్తి సంపన్నుడు. అట్టి వానికి భార్య ఒకటకు ఏల సమ్మతింపవు అన్నది. అనంతరం ప్రగస అనే పేరు గల రాక్షసి క్రోధ వివసయ్యై ఆమెను బెదిరిస్తూ కఠోరంగా అంటున్నది. రావణుని భార్యలందరిలో కల్లా మండోదరి సర్వ సౌభాగ్యవతి. ఆమె అనేన ఆయనకు ఎనలేని ప్రేమ, గౌరవం కూడా. ఆమెను సైతం వీడి మహాబలశాలి అయిన రావణాసురుడు నిన్ను పొందగోరుచున్నాడు. అమూల్యమైన రత్నాలతో శోభిల్లుతున్న రావణుని అంతఃపురంలో వేల కొలది కాంతామణులున్నారు. అట్టి తరుణీమణులను సైతం వీడి రావణాసురుడు నిన్నే చేరగోరుతున్నాడు అన్నది. వికట అనే పేరు గల మరో రాక్షసి ఈ విధంగా అంటున్నది. రావణాసురుడు సంగ్రామరంగాన దేవతలని, నాగుల్ని, గంధర్వులని, దానవుల్ని పెక్కు పర్యాయం ఓడించాడు. అట్టివాడు నీ సరసన చేరుటకు ఉబలాట పడుచున్నాడు. అతడు రాక్షసులకు ప్రభువు. ఓ అధమురాల, అంతటి రావణుని భార్య ఒకటకు నీవు ఎలా ఇష్టపడకున్నావు అన్నది. పిమ్మట దుర్ముఖి అనే రాక్షసి, ఓ సుందరి, రావణునకు భయపడి సూర్యుడు తీక్షకిరణాలని ప్రసరింపచేయడు, వాయువు పెనుగాలను వీచడు. ఓ విశాలాక్షి, అట్టి మహాప్రభువు సరసన నువ్వు ఏల చేరవు? అతనికి భయపడి చెట్లు సైతము అతని కోరిక మేరకే పుష్పాలని రాలుస్తాయి. అట్లే పర్వతాలు, మేఘాలు మధుర జలాలను సమకూరుస్తాయి. ఓ భామిని, అతడు రాక్షస రాజు, అంతేకాదు రాజులకే రాజు. అట్టి రావణునిపై ఏల మనస్సు పడవు? అతని భార్య ఒకటికు ఏల సిద్ధపడవు? చిరునవ్వు మమ్ముగలవో తరుణి దేవి, నీ మేలుగోరి నురుచుంటివి. నా మాటలను గ్రహింపము, లేనిచో నీవు బతికియుండవు అన్నది ఆ రాక్షస స్త్రీ సీతమ్మ వారితో. స్వస్తి.